విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకే టీ ఫైబర్ ద్వారా సూపర్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశామని అన్నారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయాలని సూపర్ సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశామని అన్నారు మంత్రి. ఇక పెద్దపల్లి జిల్లాలో 4 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేశామని అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతనిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సూపర్ సమ్మర్ క్యాంపును పరిశీలించారు మంత్రి శ్రీధర్ బాబు. అధునాతనమైన సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంతో ఈరోజు సూపర్ సమ్మర్ క్యాంపులు టీ ఫైబర్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్న తరుణంలో ఈరోజు మంతనిలో జరుగుతూ ఉన్న ఈ టీ ఫైబర్కు సంబంధించిన సూపర్ సమ్మర్ క్యాంపులకు సంబంధించి కంప్యూటర్ పరంగా ఈరోజు ఏఐ కానీ రోబోటిక్స్ కానీ వాటిని పూర్తి స్థాయిలో ఒక పరంగా వారి చిన్న వయసు నుంచే వారికి అవగాహన ఇవ్వాలని, వారికి ఉన్న సృజనాత్మకమైన ఆలోచనలు వెలికి తీయాలని, ఒక పరంగా ఏఐని ఉపయోగించుకొని ఈరోజు చిన్నారులందరూ కూడా వీరు ప్రభుత్వ పాఠశాలలు దగ్గర ఉన్న ప్రైవేట్ పాఠశాలలకు వచ్చి ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ మంతనిలో నడుపుతూ ఉన్న టీ ఫైబర్ ద్వారా నడుపుతూ ఉన్న ఈ సూపర్ సమ్మర్ క్యాంప్ నిర్వహించి దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. చిన్నారుల ఆలోచన విధానం చూస్తూ ఉంటే వారికి ఉన్న సృజనాత్మకమైన వారికి ఉన్న కళ ఆలోచనలు చూస్తూ ఉంటే రేపు రాబోయే కాలంలో మొత్తం యావత్ ప్రపంచానికే ఒక ఆదర్శనీయంగా ఒక సూపర్ ఇంజనీర్గాను, ఒక సూపర్ ఆస్ట్రోనాట్గాను, రేపు రాబోయే కాలంలో ఈ కంప్యూటర్ యుగంలో ముందుకెళ్లే ప్రయత్నంలో ఈరోజు ఇక్కడ చూపెడతా ఉన్న రోబోటిక్ పరంగా సెన్సార్స్ను ఉపయోగించుకొని మూన్ ల్యాండర్ని ఇక్కడ తయారు చేయడం అనేది ఈ చిన్నారులందరూ కూడా చేస్తూ 3 రోజుల నుంచి చేస్తున్న ప్రయత్నం. రేపు అందరూ కూడా ఈ రోబోటిక్స్ ద్వారా మూన్ ల్యాండర్ని చేస్తూ ఉన్నారంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఈ విధమైన ప్రయోగం జరుగుతుందని వీళ్ళు కూడా అనుకోలే, మా చిన్నారులు కూడా అనుకోలే, మా మంతనిలో ఈ మారుమూల ప్రాంతంలో అనుకోలే. వీరందరికీ కూడా ఈరోజు హైదరాబాద్లో ప్రైవేటు స్కూల్లో వారికంటే మెరుగైన రీతిలో ఇలాంటి శిక్షణ ఇచ్చే కార్యక్రమంతో పాటు వీరందరూ కూడా టీ ఫైబర్ ద్వారా సూపర్ టీచర్స్ వచ్చారు. వాట్ దే ఆర్ డూయింగ్? సూపర్ టీచర్స్ ఆర్ క్రియేటింగ్ క్రియేటర్స్. రాబోయే కాలంలో ఒక సృజనాత్మకంగా క్రియేషన్ని తీసుకురావాలనే ఆలోచన ఇవ్వడానికి వారందరూ కూడా వచ్చారు.